ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము అష్టమ స్కందము. రాజా తామసుని తమ్ముడు రైవతుడు అనే పేరు కలిగిన వాడు 5వ మనువే అయ్యాడు. ఆ మనువు కొడుకులు ప్రతివింజుడు, అర్జునుడు మొదలైన వారు భూమికి రాజులయ్యారు. మునులు హిరణ్యరోముడును ద్వబాహుండు వేద శీర్షుండను వీరు మొదలు నమరులు భూతరయాధులు శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమ సాధ్వి. యా ఇద్దరు కుంభుత్రుడై తన కలలుతో వైకుంఠుండన బుట్టి వారి జాక్షుడవనిపై వైకుంఠమని ఎడులోకంబు గల్పించే నెల్లలోకములు మ్రొక్కరమ ఎదుర్కోలు సేకొనె రాజముఖ్య తదనుభావంబు గుణములు దళపదరమే ఈ ధరారేణు పటలంబు నెరుగవచ్చుగాని రాదయ్య హరి గుణగణము సంఖ్య. ఈ మన్వంతరాలలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మొదలైన వారు సప్తర్షులు, భూతరయుడు మొదలైన వారు దేవతలు, శుభ్రుని అంటే శుభ్రుని భార్య వికుంఠ అనే ఆమె పరమసాధ్వి. ఆ ఇద్దరికి తన కళలన్నిటితో పద్మాక్షుడు వైకుంఠుడు అనే పేరుతో పుట్టి వైకుంఠం అనే లోకాన్ని కల్పించాడు. దానికి అన్ని లోకాలు మ్రొక్కాయి. రమ ఎదురేగి అతనిని చేపట్టింది. అతనిలోని గుణాలు వర్ణింప సఖ్యము కానివి. ఈ భూమి మీద పరాకరేణువులను లెక్కించి తెలుసుకోవచ్చును గాని హరి యొక్క గుణగణాల సంఖ్యను ఎరుగరానిది. ఆ తర్వాత చక్షుస్తనూజుండు చాక్షుషుండను వీరుడారవమను వయ్యె నవనినాథ భూమీశ్వరులు పురుష సూద్యుమ్నాదులాతని నందనుల మర విభుడు మంత్రద్యుమ్యాక్యుడత్మత్యులాభ్యాదికులాహ ద్వీరకాది మునులు అందు విభుండు సంభూతికి వైరాజునకు బొట్టి అజితుండు నాగనొప్పే నతడు కాడె కూర్మమై మందరాద్రిని నుధరి జలములోన నుండి మోచే నతడజువెది విజులర్దింప నమృతాబ్ది ద్రచ్చిచ్చిన సుధార సంభూ. ఓ రాజా, చక్షువు యొక్క కొడుకు చాక్షుషుడు అనే వీరుడు 6వ మానువు అయ్యాడు. పురుషుడు సుద్యుమ్నుడు మొదలైన అతని కొడుకులు రాజులయ్యారు. మంత్రద్యుమ్నుడు అనేవాడు ఇంద్రుడు. ఆప్యుడు మొదలైన దేవతలు హవిష్మంతుడు, వీరకుడు మొదలైన ఘనులు సప్తర్షులు. సంభూతికి వైరాజుకి విష్ణువు అజితుడనే పేరుతో పుట్టాడు. తాబేలుగా మారాడు. సముద్ర జలాలలో ఉండి మందర పర్వతాన్ని మోసినవాడు అతడే కదా. దేవతలు వేడుకోగా పాల సముద్రాన్ని మధించి ఆ అమృతాన్ని వారికి ఇచ్చినది కూడా అతడే సుమా అని చెప్పగా విని పరీక్షిత్ మహారాజు సుఖమహాముని ఇలా అడిగాడు. విను మున్నేటికి ద్రచ్చె పాల కడలిన్ విష్ణుండు కూర్మాకృతిన్ వనధించొచ్చి అదెట్లు మోచెబలు కవ్వంబైన శైలంబు దేవని కాయంభమృతంబునెట్లు వడసెన్ వారాసినేమేమి సంజనితంబయ్యే మునీంద్ర చోద్యము కదా సర్వంబు చెప్పంగదే. ఓ మునీశ్వర, విష్ణువు తాబేలుగా మారి పూర్వం ఎందుకు పాలకడలిని మధించాడు? తాబేలుగా మారి పెద్ద కవ్వం వంటి పర్వతాన్ని సముద్రంలో అలా ఎలా మోశాడు? దేవతలకు అమృతం ఎలా లభించింది? ఆ సముద్రంలో ఇంకా ఏమేమి పుట్టాయి? వింతగా ఉన్నది. నాకు అంతా చెప్పవలసినదిగా కోరుచున్నాను మునీశ్వర
అన్నాడు పరీక్షిత్ మహారాజు. అప్పటి నుండి బుధోత్తమ చెప్పాడు భగవత్ కథా విశేషంభులా, నాకెప్పుడు దాని విజనింపదు చెప్పగదే శివులు నిండ శ్రీహరి కృతముల్. ఓ విప్రోత్తమా, ఆనాటి నుండి నీవు చెబుతున్న భగవంతుని కథా విశేషాలు వింటూ ఉన్నా నాకు ఎప్పుడూ తనివి తీరడం లేదు. శ్రీహరి చేసిన పనులు చెవులారా వింటాను, చెప్పవలసినదే సుమా అని మరీ అడిగితే సుఖమహర్షి అతనిని మెచ్చుకొని హరికథ చెప్పడానికి ఉద్యుక్తుడు అయ్యాడు అని సూతుడు ఆ ద్విజులతో ఇలా చెప్పాడు. ఆ రీతిగా సుఖమహర్షి రాజును చూచి ఇలా చెప్పసాగాడు. కసిమసగి అసుర విసరముల శిలతి కల సురల నెగవన సువులు వెడలం బసజడిరి పడిరి కెడసిరి అసమ సమర విలసనములనను వెడలి నృపా. ఓ రాజా, రాక్షసుల గుంపు విజృంభించి పొడవైన కత్తులతో దేవతల మీద దాడి చేయగా వారు ప్రాణాలు కోల్పోయి బలం తగ్గిపోయింది. ఆ విషమ యుద్ధంలో పడి దిక్కుతోచక చనిపోయారు. సురపతి వరుణాదులతో సురముఖ్యులు కొందరరిగి సురశైలముపై సురనుతుడగున జుగనియాదు సుర దుష్కృతి చెప్పిరప్పుడు సొలయుసునతులై. అప్పుడు ఇంద్రుడు, వరుణుడు మొదలైన వారితో కలిసి దేవతా ప్రముఖులు కొందరు మేరు పర్వతంపై ఉన్న దేవతలు కొలిచే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. అలసిపోయి సొలసి వెళ్ళి నమస్కరించారు. ఆయనకు దేవతలకు జరిగిన ఆ అన్యాయాన్ని చెప్పారు. దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వతరిపుతో గూఢన పర్వములైయుండే హతసు పర్వావలులై. దుర్వాసుడిచ్చిన శాపం కారణంగా లోకాలన్నీ సంపదలను కోల్పోయాయి, వేడుకలు లేకుండా అయిపోయాయి. దేవేంద్రునితో సహా దేవతలందరూ హతాశులయ్యారు, నిర్వీర్యులైపోయారు. నెలవు వెడలి వచ్చి నిస్తేజులై రట్టి వేల్పుగముల జూచి వేల్పు బెద్ద పరమ పురుషుడలచి ప్రణతుడై సంపుళ్ళ పద్మవదనుడగుచు బలికెడెలియా. తమ స్థానాలను వదిలి తేజస్సు కోల్పోయిన వారిని చూచి బ్రహ్మదేవుడు పరమాత్ముని తలుచుకొని మనసులోనే నమస్కరించి ముఖం విప్పారగా వారికి ఇలాగా తెలియజెప్పాడు. ఏనును మీరునుగాలము మానవతిర్యగ్లతాద్రుమ స్వేదజముల్ మానుగనెవ్వని కలలము వానికి మ్రొక్కుదముగా కవగవగనేలా. నేను, మీరు, కాలము, మానవులు, పశుపక్ష్యాదులు, లత ధ్రుమాలు, స్వేదజాలు ఎవని అంశలము అతనినే వేడుకుందాం, బాధపడడం ఎందుకు? వధ్యుండు రక్షణీయుడు సాధ్యుడు మాన్యుడని లేక సర్గత్రాణావధ్యాధులు నచ్చు నతండాద్యంత విధానమునకు నర్హుడు మనకున్. చంపదగినవాడు, రక్షింపదగినవాడు, లొంగదీసుకొనవలసినవాడు, గౌరవింపదగినవాడు అనే భేదం లేక ఆద్యంతాలు అనే విధానం కోసం సృష్టించడం, రక్షించడం, వధించడం అనే కర్మలు చేస్తూ ఉన్న అతడే మనం ఆశ్రయించడానికి తగినవాడు. వరదుని బరము జగద్గురుం కరుణాపరతంత్రు మనము గనుగొన దుఃఖ జ్వరములు చెడునని సోరలకు సరసి జని చెప్పి అజుతు సదనంబునకున్. వరదుడు, ఉత్తముడు, జగద్గురువు, దయాపరతంత్రుడు అయిన ఆ ఈశ్వరుడి మనం దర్శించుకుంటే దుఃఖము, తాపము తొలగిపోతాయి అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు. ఆయన చెప్పి ఇక ఆయన నివాస స్థానానికి వెళ్దాము అన్నాడు. తాను దేవతల సమూహము అతి వేగంగా ఆయన నివాసానికి వెళ్ళారు. ఆయన కనపడకపోయినా ఆ విభుని ఉద్దేశించి దైవిక వచనాలతో ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మ ఇలా స్తుతించాడు.
యవ్వని మాయకు నింతయు మోహించుదరిమి, యవ్వని మాయ దాటరాదు. తన మాయనెవ్వడింతయు గెల్చినట్టివాడెవ్వని బొడగానరెట్టి మునులు. సర్వభూతములకు సమవృత్తినెవ్వడు జరించుదన చేత జనితమైన, ధరణి పాదములు చిత్తము సోముడగ్నిముఖంబు గన్నులు సోమ కమలహితులు. చెవులు దిక్కులు రేతంబు సిద్ధ జలము మూడు మూర్తుల బుట్టిళ్ళు మొదలి నెలవు, గర్భమఖిలంబు మూర్ధంబు గగనమగుచు మలయునెవ్వడు వాని నమస్కరింతు. ఈ కనిపించేది అంతా ఎవని మాయకు మోహం పొందుతుందో, ప్రయత్నించినా ఎవని మాయ దాట సఖ్యం కాకుండా ఉంటుందో, తన మాయనంతటినీ తానే గెలిచినట్టి వాడు ఎవడో, ఎవరిని మునీశ్వరుల సైతం కూడా దర్శించలేకపోతారో, ప్రాణులందరి పట్ల కూడా సమభావంతో చరించేవాడు ఎవడో, వానికి నమస్కరిస్తున్నాను. అతనికి తన చేత సృష్టింపబడిన భూమియే పాదాలు, చంద్రుడు మనస్సు, అగ్ని ముఖము, సూర్యచంద్రుడు కన్నులు, దిక్కులు చెవులు, సిద్ధజలం వీర్యం, త్రిమూర్తులకు పుట్టినిళ్ళైన ఆద్యస్థానం అతని ఉదరం, ఆకాశమే శిరస్సు. ఇటువంటి విరాట్ పురుషునికి నమస్కరిస్తున్నాను. అంతేకాక ఎవరి బలం వలన మహేంద్రుడు, అనుగ్రహం వలన దేవతలు, కోపం వలన రుద్రుడు, కాఠిన్యం చేత బ్రహ్మ, ఇంద్రియాల వలన వేదాలు, మునులు, శిస్నం వలన ప్రజాపతి, వక్షం నుండి లక్ష్మి, నీడ వలన పితృదేవతలు, స్తనంబుల నుండి ధర్మము, పిరుదల నుండి అధర్మము, శిరస్సు వలన స్వర్గము, నవ్వు వలన అప్సరసలు, ముఖం నుండి విప్రులు, గుహ్యము వలన బ్రహ్మము, భుజాల నుండి రాజులు, బలం తొడల నుండి రాజులు, బలము తొడల నుండి వైశ్యులు, నైపుణ్యము, పాదాల వలన శూద్రులు, అవేదము, క్రింది పెదవి వలన లోభము, పై పెదవి వలన ప్రీతి, ముక్కు రంధ్రము నుండి కాంతి, స్పర్శ వలన కామము, కనుబొమ్మల వలన యమము, కనురెప్పల నుండి కాలం పుట్టాయు. అందువలన ద్రవ్యవయ అంటే కర్మగుణ విశేషాలు ఎవని యొక్క యోగ మాయ చేత కల్పించబడినవో. 4 రకాల జీవులు అంటే అండజ, ఉద్భిజ, జరాయుజ, స్వేదజాలు అనబడేటువంటి ఈ ద్రవ్యవ్యయ అనేటువంటి 4 రకాల జీవులు సృష్టి ఎవని ఆత్మతంత్రము, లోకాలు, లోకపాలురు ఎవని వలన పుట్టి బ్రతుకుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. దేవతలకు ఆయువు, ఆహారము, బలము ఎవరో, జగములకు అధిపతి, జనులను పుట్టించేవాడు, ప్రజలను రక్షించే క్రియాకలాపం నిమిత్తం పుట్టిన అగ్నిస్వరూపుడు, అంత సముద్రంలో ధాతు సంఘాలను విస్తరింపజేసే బ్రహ్మము, ముక్తి మార్గము, అమృత మృత్యు స్వరూపుడు, చరాచర ప్రాణులకు ప్రాణస్వరూపుడు, ఓజస్సు, తేజస్సు, బలము, వాయురూపాలతో కూడిన ప్రాణ, ఇంద్రియ, ఆత్మ శరీరాలలోనూ నివసించేవాడు, పరమ వైభవం కలిగినవాడు అయిన ఆ పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించుగాక అని. ఇంకా మొదలు జలమిడిన భూజముదుది నడుమను జల్లదనము దొరకొను మాట్కిన్, మొదలను హరికి మ్రొక్కిన ముదమొందుదు మెల్లువే ముదమొందుదు మెల్ల వేల్పుము కళ్ళు నేను. చెట్టుకు మొదట్లో నీరు పోస్తే నడుమునున్న కాండానికి, చివరనున్న కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు కూడా చల్లదనం అందిన రీతిగానే మొదట హరికి మ్రొక్కితే సమస్త దేవతా సమూహము నేను కూడా సంతోషిస్తాము. ఆ పన్నులగు దిదృక్షులకో పుణ్య భవన్ముఖాబ్జమొయ్యన తరితో ప్రాపింపజేయు సంపదను పరమదయ నివాసాయు ఉజ్వల తేజ. ఓ పుణ్యాత్మ, పరమదయకు ఆలవాలమైన వాడవు, ఉజ్వలమైన తేజస్సు కలవాడవు. ఆ పన్నులై నిన్ను చూడగోరిన వారికి నీ ముఖపద్మం సరి అయిన సమయంలో వెంటనే సంపదలను చేకూరుస్తుంది.
అని ఈ రీతిగా దేవగణాలతో కలిసి అనేక విధాలుగా స్తుతిస్తూ ఉన్న బ్రహ్మదేవుని యందు దయతలచి మిక్కిలి దయగలిగిన విశ్వగర్భుడైన పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఒకవేయర్కులు గూడి గట్టి కరువై యుధ్యత్ ప్రభాభూతితో నకరుపై చనుదించు మాట్కి హరిదానొప్పారెనా వేలుపుల్ వికళాలోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభుగానంబోలునే వారికిన్. 1000 సూర్యులు కలిసి ముద్దగట్టి ఒక ఆకారం తాల్చి మహాకాంతి వైభవంతో వస్తూ ఉన్న రీతిగా అప్పుడు హరి ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవతలు అందరూ చూపులు చెదిరిపోయినవి, బుద్ధులు పనిచేయలా, అయోమయంలో మునిగిపోయారు. ఎదుట ఏమీ కనబడక కొంతసేపు సందేహిస్తూ ఉండిపోయారు. వారికి ఈశ్వరుని చూడడానికి సాధ్యమవుతుందా? అప్పుడు హార కిరీట కేయూర కుండల పాదకటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు గౌమోదకి శంఖ చక్ర శరాసన సంయుతంబు మరకత శ్యామంబు సరసిజ నేత్రంబు గర్ణాభరణ గాంతి గండయుగము గళిత కాంచన వర్ణ కౌశేయ వస్త్రంబు శ్రీవనమాలికా సేవితంబు సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన యతని రూపు హర్షమెసగా జూచి బ్రహ్మహరుడు సురలను దానును బొంగిన మృడగుచు బొగడదొడగే. మనోహరమైన అతని రూపు వారికి కనబడింది. మెడలో హారాలు, తలపై కిరీటము, భుజకీర్తులు, చెవులకు కుండలాలు, పాదాలకు నూపురాలు, నడుముకు వడ్డానం, చేతులకు కంకణాలు, వక్షస్థలములో కౌస్తుభము ఉన్నాయి. కౌమోదకి అనే గద, శంఖము, చక్రము, విల్లు ఆయుధాలు ఉన్నాయి. మరకతమణిలా శ్యామవర్ణంతో పద్మాల వంటి కన్నులతో, చెవుల కుండలాల కాంతి ప్రతిఫలిస్తున్న చెక్కిళ్లతో, మేలిమి బంగారు పొట్టుబట్టతో, మెడలో వనమాలతో ఆ రూపం దివ్యమైన సౌభాగ్యముతో అలరారుతోంది. అటువంటి రూపాన్ని చూచి బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ మిక్కిలిగా సంతోషించారు. బ్రహ్మ పొంగిపోతూ వినయంగా కీర్తించసాగాడు. జనన స్థితి లయదూరుని మునిసుతు నిర్వాణ సుఖ సముద్రుని సుగుణం దను తనుని భృదుల పృథులని ననఘాత్ము మహానుభావునభినందింతున్. ఆది మధ్యాంతరహితుడు, మునులు స్తుతించేవాడు, మోక్ష సుఖానికి సముద్రుని వంటివాడు, మంచి గుణాలు కలిగినవాడు, సూక్ష్మం కంటే కూడా సూక్ష్మమైనవాడు, పెద్దదైన దానికంటే కూడా చాలా పెద్దవాడు, పాపరహితుడు, మహానుభావుడు అయిన వారిని స్తుతిస్తున్నాను. పురుషోత్తమని రూపము పరమ శ్రేయంబు భువన పంక్తులకెల్లన్ స్థిర వైదిక యోగంబున వరుసను మీ అందగానవచ్చన్మాకున్. పురుషోత్తమ, భువన పంక్తులు అన్నింటికీ నీ రూపం పరమశ్రేయస్సును కలిగిస్తుంది. స్థిరమైన వేదమంత్రాల యోగం చేత మీ అందే నాకు అవన్నీ కూడా వరుసగా కనిపిస్తూ ఉన్నాయి. మొదలును నీలో దోచెను, తుదియును నట దోచె, నడుము దోచెను నీవే. మొదలు నడుము తుది సృష్టికి గదియగా ఘటమునకు మన్ను గతియకు మాట్కిన్. భువనాలు సృష్టి అంటే మొత్తం నీలో కనిపిస్తుంది. మధ్య అంటే పోషణ కూడా నీలోనే కనిపిస్తుంది. తుది అంటే నశింపు కూడా నీదే, లయం కూడా నీలోనే కనబడుతుంది.
కుండకు మన్ను కారణమైనట్లుగానే ఈ ప్రపంచానికి ఆది మధ్యము అంతము అన్నీ నీవే. నీ మాయ చేత విశ్వమువే మారు సృజింతువనుచు విష్ణుండవనుచున్ ధీమంతులు గుణ పదవిని నేమంబున సగుణుడైన నినుగాంతురుగిన్. నీలో ఉండే నీ మాయ చేత ఈ విశ్వాన్ని పలుమారులు సృష్టిస్తూ ఉంటావని, నీవే సర్వవ్యాపకుడువైన విష్ణువు అని బుద్ధిమంతులు తమ గుణ సంపదల చేత నియమనిష్టలతోటి గుణసహితుడవైన నిన్ను చూస్తూ ఉన్నారు. అన్నమవనియందు నమృతంబు గోవుళయందు వహ్ని సమిధలందు నమరయోగ వశత బొందునో జను బుద్ధిచే నగును నిన్నుగాంతురాత్మ విధులు. యోగ దృష్టితో చూచినట్లయితే వారికి భూమి యందు అన్నము, గోవుల యందు అమృతము, సమిధలలో అగ్ని గోచరించినట్లుగానే ఆత్మజ్ఞానం గలవారు అటువంటి యోగ బుద్ధిచే గుణరహితుడవైన నిన్ను చూస్తూ ఉన్నారు. పట్టులేక బహు ప్రకార విపన్న చిత్తులమైతిమే మెట్టకేలకు నిన్ను గంటిమభీప్సితార్థము వచ్చు బెన్వెట్టయైన దవానలంబున వేగునేనుగు మొత్తముల్ నెట్టవేర్చిన గంగ లోపల నీరుగాంచిన చాట్పునన్. దిక్కులేక అనేక విధాలైన బాధలతో దిగులు చెంది ఉన్నాము. ఎలాగైతేనేమి నిన్ను మేము చూడగలిగాము. ఇక మా కోరిక తీరినట్లే మిక్కిలి వేడిగా ఉండే దావాగ్ని చేత మలమల మాడిపోయిన ఏనుగుల గుంపు పొంగి పొరలే ప్రవాహంలోని నీరు చూచిన రీతిగా మాకు నీవు కనిపించావు. నీకునేమని విన్నవింతుము నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండియుండగా లోకలోచన నీ పదావలోకనంబు శుభంబు మాకును లోకపాలకులేను నీ నాకవాసులు నీ పవనిదనచ్చుకేతు తతిక్రియన్. లోకమే చూపుగా కలిగిన వాడవు నీవు సర్వమయుడవై లోకమంతటా నిండి ఉండగా నీకు మేము ఏమని విన్నవించుకుంటాము? మాకు నీ పాదాలను దర్శించడమే శుభావహం. నేను లోకపాలురు, ఈ స్వర్గలోకవాసులు అందరము కూడా నిప్పులోని రవ్వల వలె నీలో ఉండేవారమే కదా. బ్రహ్మాదులు ఈ రీతిగా శ్రీహరిని కొనియాడి, బ్రహ్మాదులు ఈ విధంగా శ్రీహరిని కొనియాడారు, పొగిడారు అని చెప్పిన సుఖమహర్షికి ఇంకా పరీక్షిత్తుతో ఇలా చెబుతూ ఉన్నాడు. ఈ రీతిం చతురాననాదినుతుడై ఏ పారజీమూత గంభీరంభైనరవంబునంబలికే సంప్రీతాత్ముడై ఈశ్వరుండారో మాంచిత కాయునిన్ నవ విముక్తాపాయుళంబ్రేయుళంబ్రారబ్ధోగ్రమహార్నవోన్మధన వాంఛానల్పులన్ వేల్పులన్. పరమేశ్వరుని చూచి వేల్పులందరూ పులకించిపోయారు. అప్పటికి అప్పుడే తాము అపాయం నుండి బయటపడినట్లుగా భావించుకున్నారు. ప్రారబ్ధం అనే ఉగ్రమైన మహాసముద్రాన్ని మధించాలి అనే మిక్కిలి కోరికతో ఉన్నారు. శ్రీహరికి వారు ఇష్టులు. బ్రహ్మాదులు ఈ రీతిగా స్తోత్రం చేయగా సంతుష్టుడైన విష్ణువు మేఘ గంభీర ధ్వనితో వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఓ నలువయో సురేశ్వరయో నిటల తటాక్షయో సురోత్తములార దానవులతోడనిప్పుడు మానుగబోరామిగలిగి మనుటేయొప్పున్. ఓ బ్రహ్మ, ఓ ఇంద్ర, ఓ ముక్కంటి, ఓ దేవతలారా, దానవులతో ఇప్పుడు చక్కగా ఆధారంగా కలిసి జీవించడమే మేలు. అది ఎలా అంటారా? వినండి. ఎప్పుడు దనకును సత్వము సొప్పడు నందాకారి పులజూచియు ధనమై గప్పికొని
యొండవలయును నొప్పుగనహి మూషకమున కొదిగిన భంగిన్. తనకు ఎప్పుడు బలం చేకూరుతుందో అంతవరకు కూడా శత్రువులను చూచి కూడా పాము ఎలుకకు ఒదిగి ఉన్నట్లుగానే తన శరీరం దాచుకొని ఉండవలసిందే. అమృతోత్పాదన యత్నము విమలమతిం చేయుటొప్పు వేల్పులు వినుడి. అమృతంబు ద్రావి జంతువుల అమృతగతిన్ బ్రతుకుచుండురాయుర్వృద్ధిన్. దేవతలారా వినండి, నిర్మలమైన బుద్ధితో అమృతాన్ని పుట్టించే ప్రయత్నం చేయడం మంచిది. ప్రాణులన్నీ అమృతాన్ని త్రాగుతాయి. ఆయువు పెరుగుతూ ఉంటే చావు లేకుండా బ్రతుకుతాయి. పాలమున్నీట లోపల సర్వతృణలతౌషధములు దెప్పించి జాలవైచి మందర శైలంబు మంధానముగ జేసి తనర వాసుకి దరిత్రాడు చేసి. నా సహాయత చేతనలినందరును మీరు దరువుడు వేగమదంద్రులగుచు. ఫలము మీదయ్యడు బహుళ దుఃఖంబులబడు ధురు దైత్యులు పాపమతులు. అలసటేమి లేక అఖిలార్థములు గల్గు విషధిలోననొక్క విషము బుట్టు. గలగి వెరువవలదు కామరోషంబులు వస్తు చయమునందు వలదు చేయ. సమస్తమైన తృణలతలు ఔషధాలు తెప్పించి పాల సముద్రంలో చాలినంతగా వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని చక్కగా కవ్వపుత్రాడుగా చేసుకొని మీరందరూ నా సహాయం పొంది వేగంగా చురుకుతనం కలిగి తరచండి. ఫలితం మీకు దక్కుతుంది. పాపాత్ములైన దైత్యులు అనేక దుఃఖాలు పొందుతారు. శ్రమ లేకుండానే సమస్త ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ సముద్రం నుండి ఒక విషం పుడుతుంది. కలత చెంది భయపడకండి. వస్తువుల పట్ల రాగద్వేషాలు ఉండకూడదు అని ఆజ్ఞాపించి అంతాదిరహితుడచ్యుతడంతర్ధానంబు నొందెన జఫాలాక్షుల్. సంతోషంబున దమదమ కాంతాలయములకు జనిరి గౌరవమౌపన్. తుది మొదలు లేని ఆద్యంతరహితుడైన అచ్యుతుడు అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మ మహేశ్వరుడు సంతోషంతో గౌరవంగా తమ తమ స్థానాలకు వెళ్ళారు. కయ్యంబు సేయనొళ్ళక నెయ్యంబున నతులు వెట్టి నిర్జర నికరం బియ్యప్పనములు వెట్టుచుం దియ్యంబున గొల్చె బలిని దేవద్వేషిన్. దేవతలు తమకు శత్రువైన బలితో యుద్ధం చేయాలనుకోక స్నేహంతో దండాలు పెట్టారు. కానుకలు సమర్పిస్తూ ప్రీతితో అతనిని కొలవసాగారు. పసచెడి తనకును వశమైన సుసరపు గతి గొల్చుచున్న సుర సంఘములన్ గసిమ సంగి చంపభూని నసురుల వారించె బలియునతి నయము యుక్తిన్. చేవజొచ్చి తనకు లొంగిపోయి బక్క చిక్కిన రీతిలో సేవిస్తూ ఉన్న దేవతలను ద్వేషంతో రాక్షసులు చంపబోతూ ఉంటే బలి చక్రవర్తి నీతియుక్తుడై వారిని వారించాడు. అలా వారించి బలి చక్రవర్తి రాక్షసులతో ఇలా అన్నాడు: పగవారు శరణు జొచ్చిన మగతనములు నెరపదగదే మగవారలకున్. తగు సమయమెరుగవలదే మగటిని పాటింపవలధమర్చులతోడన్. శరణు జొచ్చిన శత్రువుల మీద పరాక్రమం చూపడం వీరులకు తగినదేనా? సమయం తెలుసుకోవద్దా? దేవతల మీద పరాక్రమం చూపవద్దు అని బలిచక్రవర్తి రాక్షస వీరులతో అంటూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.